హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం నేర్చుకోబోతున్న పాఠ్యాంశం మంచి బాలుడు. అంటే 3వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలోని 3వ పాఠ్యాంశం పేరు మంచి బాలుడు. ఈ పాఠ్యాంశం వెనకాల మనకి ఈ మాసపు పాట, ఈ మాసపు కథ అనేవి కూడా ఇస్తున్నారని చెప్పాను కదండి. ఈ మాసపు పాటగా కలపండి చేయి చేయి అనే దాన్ని ఇవ్వడం జరిగింది. ఈ మాసపు కథగా బావిలో నీళ్ళు అనేది మనకి ఇవ్వడం జరిగినది. అయితే ఇప్పుడు ఈ పాఠ్యాంశం గురించి చూసుకున్నట్లయితే ఈ పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏమిటి? మంచి బాలుడు పాఠ్యాంశంలో అబ్బాయి యొక్క మంచి 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 బాలుడుగా ఆ అబ్బాయి ఎలా ప్రవర్తిస్తాడు అనేది ఉంటుందండి. అంటే ఇది సహానుభూతి, ఒక ముసలమ్మ పట్ల తను ఎలాంటి సహాయం చేస్తూ ఎలాంటి అనుభూతిని పొందుతాడు అని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఈ పాఠం యొక్క ఇతివృత్తం ఏంటంటే సహానుభూతి. ప్రక్రియ ఏంటంటే ఒక గేయ రూపంలో ఉంటుందండి. ఇది ఒక కథలా ఉండదు, గేయ రూపంలో ఉంటుంది. కాబట్టి ఇది గేయ కథ. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే పాఠ్యాంశం నందలి నీతి. పాఠ్యాంశంలో ఒక నీతి ఇవ్వబడిందండి. కష్టాలలో ఉన్నవారికి సాయం చేయని మనిషి జీవితం వ్యర్థం అనే ఒక నీతిని ఇవ్వడం జరిగినది. అందుకు నెక్స్ట్ ఈ పాఠ్యాంశం యొక్క రచయిత గారి గురించి చూసుకున్నట్లయితే ఆలూరి బైరాగి. ఈయన జననం 5/11/1925. ఆయన మరణం 9/9/1978. 2వ శతాబ్దపు అగ్రశ్రేణి తెలుగు కవుల్లో ఒకరు. 20వ శతాబ్దపు అగ్రశ్రేణి తెలుగు కవుల్లో ఒకరు. మానవుని యొక్క అస్తిత్వ వేదనను కవిత్వంగా వెలువరించారు. ఇది చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. మానవుని యొక్క అస్తిత్వ వేదనను కవిత్వంగా వెలువరించిన వారు ఎవరు? అస్తిత్వ వేదన అంటే బాధ, మనోవేదన, మనసు పడేటటువంటి ఆవేదన, అవన్నీ కూడా మానవుని యొక్క ప్రతి వేదనను కవిత్వంగా వెలువరించిన వారు ఎవరంటే ఆలూరి బైరాగి. ఈయన రచనలు చూసుకున్నట్లయితే చీకటి మేడలు, నూతిలో గొంతుకలు, ఆగమ గీతి, దివ్య భవనము. 4 అండి. చీకటి మేడలు, నూతిలో గొంతుకలు, ఆగమ గీతి, దివ్య భవనము. నెక్స్ట్ ఈయన బాలల కోసం, ఇది కూడా మంచి బాలుడు అనే పాఠ్యాంశం కదండి. బాలల కోసం చక్కని గేయ కథలు అనేవి రచించారు. నెక్స్ట్ ఈయన కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అనేది పొందారు. ఈయన పొందినటువంటి బహుమతి ఏది, ఈయనకు పొందిన పురస్కారం ఏది అని కిందనిస్తాడు. పద్మశ్రీ, పద్మభూషణ్, లేకపోతే రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అని ఇస్తాడండి. అలా మనం గుర్తించాలి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అని. ఇందులో నూతిలో గొంతుకలు అనే రచన ఎవరిది అని అడుగుతారు. లేకపోతే బాలల కోసం చక్కని గేయ కథలు రచించిన వారు ఎవరు? ఆలూరి బైరాగి. బాలలు అనగానే మీకు మంచి బాలుడు రచించిన ఆలూరి బైరాగి గుర్తుకు రావాలి. నెక్స్ట్ మానవుని యొక్క అస్తిత్వ వేదనను కవిత్వంగా వెలువరించిన వాళ్ళన్న ఆలూరి బైరాగి రావాలి. ఎందుకంటే మంచి బాలుడు పాఠ్యాంశంలోని ఆ ముసలమ్మ తాలుగా అసహాయత, ఆ బాలుడు తనకి సహాయం చేయడం, అంటే కొన్ని సమాజంలో జరుగుతున్నటువంటి మానవుల యొక్క సమాజంలో జరుగుతున్నటువంటి ఇలాంటి విశేషాలన్నింటినీ కూడాను ఆయన కవిత్వంగా వెలువరిస్తారంట. నెక్స్ట్ మనం కలపండి చేయి చేయి అనేది ఈ మాసపు పాటగా ఇవ్వడం జరిగింది అనుకున్నాం కదండి. ఇది దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి గారి రచన పాట. ఈ పాటను రచించింది ఎవరంటే దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి. ఈయన ఆధునిక తెలుగు కవిత్వంలో భావకవిత్వ యుగానికి తలుపులు తెరిచారు. భావకవిత్వం అనగానే మనకి దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి గారు గుర్తుకు రావాలి. అచ్చమైన తెలుగు కవి ఎవరంటే దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి గారు. ఈయన కవిత్వ లక్షణాలు ఎలా ఉంటాయంటే అక్షర రమ్యత, భావన సౌకుమార్యం, శబ్ద సంస్కారం అనే 3 కవిత్వ లక్షణాలు అనేవి ఉంటాయి. అక్షర రమ్యత, భావన సౌకుమార్యం, శబ్ద సంస్కారం. ఈయన కవిత్వాన్ని శ్రీ ఇక్సు సముద్రంతో పోల్చారు. అంటే ఈ ఇక్సు అంటే నాలుక. అంటే ఆయన కవిత్వాన్ని మనం చదువుతున్నప్పుడు అది అంత రుచిగా, అంత మాధుర్యంగా ఉంటుంది అని శ్రీ గారు ఎవరిని పొగిడారు, ఇక్సు సముద్రంతో పోల్చారు. ఆయన ఎవరి కవిత్వాన్ని శ్రీ గారు ఇక్సు సముద్రంతో పోల్చారంటే దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి గారు. చూసుకోండి, బాగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి గారి యొక్క రచనలు చూస్తే
కృష్ణపక్షం, ఊర్వశి, ప్రవాసము ఈ మూడు మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. కృష్ణపక్షము, ఊర్వశి, ప్రవాసము. కృష్ణపక్షం, ఊర్వశి, ప్రవాసం. ఈయనకి వచ్చిన పురస్కారం ఏంటంటే పద్మభూషణ్. పద్మభూషణ్ అనే పురస్కారం ఈయనకి వచ్చింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి బావిలో నీళ్ళు అనేది మనకి ఇవ్వడం జరిగిందండి. బావిలో నీళ్ళు అనేది ఈ మాసపు కథ. బావిలో నీళ్ళు అనేది ఈ మాసపు కథ. ఇది అక్బర్ బీర్బల్ కథ. అక్బర్కి బీర్బల్కి మధ్య జరిగినటువంటి కథ. అక్బర్ యొక్క ఆస్థానంలో బీర్బల్ అనే మంత్రి ఉండేవాడు. బీర్బల్ ఏ సమస్యనైనా తన తెలివితేటలతో సులువుగా పరిష్కరించేవాడు. మనకు ఆ కథలో నాకు తెలిసి బిట్ అనేది ఎక్కువగా కనిపించలేదు, అంత ఇంపార్టెంట్ కాదనిపించిందండి. ఇవే మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి చాలు. అక్బర్ ఆస్థానంలో బీర్బల్ అనేవారు ఉండేవాళ్ళు. బీర్బల్ ఏ సమస్యనైనా తన తెలివితో సులువుగా పరిష్కరించేవాడు. నెక్స్ట్ ఈ పాఠ్యాంశానికి సంబంధించిన అర్థాలు చూసుకున్నట్లయితే వీధులు, బజారులు. వీధులు అంటే బజారులు. నెక్స్ట్ జడిసి అంటే భయపడి, జనులు, ప్రజలు, జనము, త్రోవ, దారి, వడి, వేగం, సాయం, సహాయం, మధుసలి, ముసలి, జాలి, దయ, కొనిపోవు, తీసుకుపోవు, మనము, మనస్సు, దుర్బలులు, భయం లేనివారు, మనుజుడు, మనిషి, మనుగడ అంటే జీవనము లేదా జీవితం. నెక్స్ట్ మనకి వెనకాల చూడండి, సమానార్థాన్నిచ్చే ఒక వాక్యం ఇచ్చాడు. దానికి సమానార్థాన్నిచ్చే గేయంలోని ఉండేటటువంటి వాక్యాన్ని మనకు రాయమన్నారు. ఇక్కడ వీధులన్నీ నీళ్లతో నిండిపోయాయి. దానికి మనకి గేయంలో ఎలాంటి వాక్యం ఉందంటే వీధిలో కాల్వలు కట్టాయి, కాల్వల నిండా నీళ్ళొచ్చాయి అనే వాక్యం ఇవ్వబడింది. నెక్స్ట్ పిల్లల పాదాలు నేలపై ఆనడం లేదు, అది బాలుర అడుగులు ఆనవు భూమిని అనేది ఉంది. మనుషులు నెమ్మదిగా, అవి ఎలాగైనా మీరు 2-3 సార్లు చదవండి, ఎందుకంటే ఇందులో అటువిటి ఇటువంటి ఇస్తూ కూడా బిట్టడిగే అవకాశం ఉంది. బాలుర ఆనవు భూమిని అడుగులు, అలా అటువిటి ఇటువంటి ఇచ్చి కూడా అడగొచ్చు. ఇందులో సరైన వాక్యం ఏదని. మనుషులు నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తున్నారు, జనులు మెల్లగా పోతున్నారు, సందడి చేస్తూ వచ్చారు, వచ్చారంతో సందడి చేస్తూ, ఇంటికి దగ్గర దిగబెట్టి వచ్చాడు, విడిచి వచ్చినాడామే భవనమున. ఇవి టెక్స్ట్ బుక్ వెనకాల ఉన్నవేనండి, నేనేమి కొత్తగా తయారు చేయలేదు, దానికి ఆన్సర్ చేసి ఇచ్చాను మీకు. నెక్స్ట్ జోరుగా వాన కురిసింది, నేలంతా బురదగా ఉంది, ముసలమ్మ వణుకుతూ నడుస్తున్నది, ఒక పిల్లవాడు ఆమెను చేయి పట్టుకొని రోడ్డు దాటించాడు, అందరూ అతడిని అభినందించారు. ఇది టెక్స్ట్ బుక్లో కథలో కూడా మంచిబాలుడు కథలో ఉన్న ఇదేనండి, సారాంశమే. అయితే జోరుగా వాన కురిసింది, నేలంతా బురదగా మారింది, ముసలమ్మ గడగడ వణికింది, పిల్లవాడు చేయి పట్టుకొని నడిపించాడు, అందరూ అభినందించారు. అలా మ్యాచ్ ద ఫాలోయింగ్. నెక్స్ట్ ఏకవచనం బహువచనం చూసుకున్నట్టయితే కేక, కేకలు, పిల్ల, పిల్లలు, కళ, కళలు, అడుగు, అడుగులు. నెక్స్ట్ మనకి ఇలా కొన్ని ప్రశ్నలు అనేవి తయారు చేసి ఇవ్వడం జరిగిందండి అదనంగా. మీరు చదవాలనిపిస్తే అక్కడికది మీరు వీడియోను ఆఫ్ చేసి ఒక్కసారి మీరు ఈ బిట్లను ఒకసారి చదవాలనిపిస్తే మీరు ఒక్కసారి చదివేయండి. ఈ బిట్లలో మీకు బిట్ వచ్చే అవకాశం అయితే అంతగా లేదు, కానీ మీరు చదవాలనుకుంటే ఒకసారి చదివేయండి. ఇక్కడ లాస్ట్ వన్ మాత్రం బిట్ కొంచెం ఇంపార్టెంట్ అండి. లాస్ట్ వన్ బిట్ వచ్చే అవకాశం ఉంది. ఏంటిది అంటే చూడండి, పిల్లలు ఏమనుకున్నారు అంటే చివరిగా పిల్లలు కష్టాల్లో ఉన్నవారికి సాయం చేయని బతుకు వ్యర్థం అనుకున్నారనమాట. ఇది లాస్ట్, అది ఒక్కటి, కష్టాల్లో ఉన్నవారికి సాయం చేయని బతుకు వ్యర్థం. మనం ఈ నీతి అనేసి మొదట్లో చెప్పుకున్నదేనండి. నెక్స్ట్ వీధుల్లో డ్యాష్ కట్టాయి అంటే కాలువలు కట్టాయి, ముసలమ్మ డ్యాష్ చాచినట్లున్నది అంటే కాటికి కాళ్ళు, పిల్లలు వచ్చారంతో డ్యాష్ చేస్తూ అంటే సందడి చేస్తూ. నెక్స్ట్ ప్రతి బాలుడు కూడా మనమున డ్యాష్ చెందాడు సిగ్గు, మనమున అంటే మనస్సు అందని. దుర్బలులు అంటే దుర్బలులు సాయం చేయని డ్యాష్ మనుగడ కొరకాదు అంటే మనుజుని మనుగడ కొరకాదు. చూడండి, ఇదే సరైన నీతికి ఉన్నటువంటి గేయంలో వర్డ్ ఏంటంటే ఇదే, దుర్బలులకు సాయం చేయని మనుజుని మనుగడ కొరకాదు, మనుషుని జీవితం అనేది వ్యర్థం అన్నట్లు అనమాట.
నెక్స్ట్ మనకి జంట పదాలు ఇచ్చారు. కలకల, చకచక, కలకల, డమడమ, నిగనిగ, బిలబిల, సలసల, గబగబ. నెక్స్ట్ ఈ పాఠంలోని బహువచన రూపాలు అనేది ఇవ్వడం జరిగిందండి. మెరుపు, మెరుపులు, కాల్వ, కాల్వలు, బట్ట, బట్టలు, చెప్పు, చెప్పులు. బహువచన రూపాలు రాయమని అడిగారు. ఇది మనం ఫిల్ చేసాం. త్రోవ, త్రోవలు, భవనము, భవనములు, అమ్మ, అమ్మలు, పిల్ల, పిల్లలు. నెక్స్ట్ మనకి గ్రామర్ పార్ట్గా మనకి ఏమి ఇచ్చారంటే 2 ఇచ్చారండి. వాక్యాంత బిందువు. వాక్యాంత బిందువు అంటే ఫుల్ స్టాప్ అంటాం కదండి, అది. స్వల్ప విరామ చిహ్నము. స్వల్ప విరామ చిహ్నము అంటే కామ. రెండింటి గురించి ఇవ్వడం జరిగింది. ముందుగా వాక్యాంత బిందువు గురించి చూసుకున్నట్లయితే వాక్యము చివరన ఉండే చుక్కను వాక్యాంత బిందువు లేదా పూర్ణ విరామం. పూర్ణ అంటే నిండు, కామ అంటే సగము, ఇది పూర్ణ విరామం. పూర్ణ విరామం అంటారు. దీన్ని ఆంగ్లంలో ఏమంటారంటే ఫుల్ స్టాప్ అంటారు. తేజ బడికి వెళ్ళాడు, చివరిని పెడతాం ఫుల్ స్టాప్. నేను సినిమాకి వెళ్ళాను, ఫుల్ స్టాప్, చివరి ఉంది కదండి, అదే వాక్యాంత బిందువు. దీనికే పూర్ణ విరామం. విరామం అంటే చివర, ముగింపు, పూర్ణ విరామం. నెక్స్ట్ స్వల్ప విరామ చిహ్నం అంటే ఏమిటి, ఉదాహరణతో వివరించండి. వాక్యాలు చదివేటప్పుడు ఆపి చదవడాన్ని స్వల్ప విరామం అంటారు. ఆపుతాం కదండి, దాన్ని కొద్దిసేపు గ్యాప్ ఇవ్వడం, కొద్దిసేపు విరామం ఇవ్వడం, దాన్ని స్వల్ప విరామం అంటాం. అయితే ఆ స్వల్ప విరామం ఇచ్చే చోట కామా గుర్తు పెడతారు. దీన్నే స్వల్ప విరామ చిహ్నం అంటారు. ఆంగ్లంలో దీన్ని కామా అంటారు. ఆంగ్లంలో దీనిని కామా అంటారు. దాన్ని ఫుల్ స్టాప్ అని, దీన్ని కామా అని అంటారు. అయితే ఉదాహరణ, రాము, అంజి, జగ్గు మంచి స్నేహితులు. రాము, అంజి, జగ్గు చూడండి, ఒక్కొక్కరిని విడదీసి ఆపి చెప్పాం కాబట్టి ఆపిన దగ్గర మనమంతా కామ పెట్టాం. దీన్ని స్వల్ప విరామమా అంటారు, స్వల్ప విరామం అని అంటారు. దీన్నే ఇంగ్లీష్లో కామ అని అంటారు. నెక్స్ట్ రెండవది, తోటలో జామ, సపోటా, నారింజ ఉన్నాయి. తోటలో జామ ఉన్నాయి, సపోటా ఉన్నాయి, నారింజ ఉన్నాయి అని మనం చెప్తుంటాం కదండి, గ్యాప్ ఇచ్చి అన్నీ కలిపి చెప్పాం కదా. ఇంతేనండి మనకి గ్రామర్ పార్ట్ కూడా. ఇంతకు మించి మనకి టెక్స్ట్ బుక్లో కూడా గ్రామర్ పార్ట్ కూడా ఏమి ఇవ్వలేదు ఈ లెసన్ నుంచి. థ్యాంక్ యూ అండి.